యవ్వనం యొక్క ప్రాముఖ్యత. ఎందుకు యవ్వనం ప్రాముఖ్యమైనది అని మన వాక్యంలో చూద్దాం. యవ్వనం యొక్క ప్రాముఖ్యత ఏంటండి అని మనం ఆలోచిస్తే, యవ్వన కాలంలో కాడి మోపినవాడు యెహోవాయే. ఎందుకు యవ్వనంలోనే మోపాలి? ఎందుకంటే మనం మనం ఏ పనైనా చేయగలిగేది యవ్వనంలోనే. మనకి యవ్వనం పోయాక మనం ఏ పని చేయలేం. మనకి అలసటొస్తుంది. కాబట్టి యవ్వనం పోకముందే దేవుని సేవ మనం చేయాలని దేవుడు మనతో చెప్తున్నారండి. చూడండి, మనం యవ్వనంలో దేవుని కాడి మోయటం వల్ల మనకి 2 లాభాలొస్తాయి. ఒకటి, యవ్వనంలో దేవుని పని చేయగలగము. రెండవది, యవ్వనంలో చేసే పాపాలకు మనం దూరంగా ఉంటాం. ఎందుకంటే పాపం చేయాలనిపించేది యవ్వనంలోనే. మనకి చిన్నప్పుడు పాపం అంటే ఏంటో తెలియదు. కానీ యవ్వన వయసు రాగానే మన చూపు, మన మాట, మన ఆలోచనలు మారతాయి. ఎవరైనా మనల్ని చూస్తున్నారేమో, మనల్ని ప్రేమిస్తున్నారేమో అని చెడు బుద్ధి మనలోకొస్తుంది. అది రావటం తప్పు కాదండి. దానిని జయించకపోవటం తప్పు. అది ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. కానీ చాలామంది దాన్ని జయించరు. కొంతమందే జయిస్తారు. ఈరోజు మనం గ్రహించాలి. ఆ కొంతమందిలో మనం ఉన్నామో లేదో అని మనం గ్రహించుకోవాలండి. చూడండి, యవ్వన వయసు రాగానే తల్లిదండ్రులు చూపించే ప్రేమ కంటే ప్రేమికుడి ప్రేమే గొప్పదని ఫీల్ అవుతూ ఉంటాం. 20 సంవత్సరాలు పెంచి పోషించిన తల్లిదండ్రుల కంటే ప్రేమికుడినే తల్లిదండ్రుల ప్రేమని చిన్నచూపు చూచి ప్రేమికుడితో వెళ్ళిపోతాం. కానీ మనం యవ్వనంలో దేవుని సేవ చేస్తే ఆ ఆలోచనలకు, ఆ లోక ఆశలకు మనం దూరంగా ఉంటాం. ఆ లోక ఆశలకు దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉండాలండి.